అందరికీ శుభోదయం. మన సేంద్రియ పద్ధతిలో ఏదైతే వ్యవసాయం చేశామో దాంట్లో భాగంగా మనకి 2 రోజుల ముందు చేను యొక్క కలుపు తీయించడం జరిగింది. కలుపు తీసిన తర్వాత మళ్ళీ దానికి ఏం చేస్తామంటే ఈ ఆర్గానిక్ సంబంధించినటువంటి కంపోస్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనము దీన్ని చల్లడం జరుగుతుంది. చల్లిన తర్వాత ఏమవుతుందంటే చేనుకి ఇంకా బలం రావడం జరుగుతుంది. అంటే మామూలుగా అయితే వరి కలుపు తీసిన తర్వాత ఏం చేస్తామంటే దానికి ఒక యూరియా ఒక డిఏపి 2 కలిపి చల్లినట్టయితే దానికి బలం వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది అని చెప్పేసి అని నమ్మకం. సో దానికి మనం ఏం చేస్తామంటే భిన్నంగా ఆర్గానిక్ పద్ధతిలోనే కలుపు అంతా అయిపోయిన తర్వాత దానికి బదులు మనం ఏం చేస్తామంటే ఓన్లీ కంపోస్టు తర్వాత గంట ఏదైతుందో చేను యొక్క మొదలు బలంగా రావడానికి కొరకు ఒక గంట మందు అని అంటాము. ఆ గంట మందు కూడా దాన్ని కలపడం జరిగింది. మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ గంట మందు ఈ రకంగా కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత దీన్ని ఎకరికి 4 బ్యాగులు అంటాము. మన దిగుబడి బాగా రావాలి కాబట్టి ఎకరికి 8 బ్యాగులు వేయడం జరుగుతుంది. అట్లా ఇక్కడికి 8 బ్యాగులు, కిందికి ఇంకొక ఎకరం ఉంది దానికి కూడా 8 బ్యాగులు వేయడం జరుగుతుంది. మనకి కనిపిస్తున్నట్టు వరి చూడొచ్చు. అంటే వితౌట్ ఫెర్టిలైజర్స్ తోటి కూడా మనం వరిని ఏ రకంగా పండించాలి మీ కళ్ళ ముందు ఉంది, అది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆర్గానిక్ పద్ధతిలో మనం వ్యవసాయం ఈ రకంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.